హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం సేకరించిన ఆవు పేడని ఈజీగా మనం వర్మి కంపోస్ట్గా ఎలా మార్చుకోవచ్చు అన్నది మీకు ఈరోజు చూపిస్తానండి. నేను ఎలా చేసుకుంటానన్నది మీకు చూపిస్తాను ఈరోజు. రండి. నేను ఆవు పేడ సేకరించాను కదండి. ఆవు పేడ సేకరించి 2 నెలలు బాగా మంచి ఎండలో ఎండబెట్టానండి. ఎండబెట్టిన ఆవు పేడని అవి పిడకల్లాగా ఉంటాయి కదండి. మనం వాటిని డైరెక్ట్గా మనం మొక్కల్లో వాడడం కుదరదు. మళ్ళీ మనం మొక్కల్లో వేసుకోవాలంటే మళ్ళీ దాన్ని చాలా గట్టిగా ఉంటుంది కదండి. మళ్ళీ చెదక్కొట్టడం చాలా కష్టం అవుద్ది. లేదా అలా పిడకల్లాగా వేసేస్తే అది నాని కరిగి కంపోస్ట్గా మారడానికి చాలా టైం పడుతుంది కదండి. అలా కాకుండా మనం ముందు రోజు పిడకలన్నింటినీ నానబెట్టుకొని ఇలా పొడిని చేసుకోవాలండి. బాగా నానుద్దండి. ముందు రోజు నానబెట్టుకుంటే మనం మరటి రోజు ఇలాగా మెత్తగా చిదిపేస్తే ఇలా పొడమైపోద్దండి. ఇలా పొడమైపోయిన దాన్ని మనం ఒక బస్తాల్లో కానీ లేదా ఇలా డ్రమ్ముల్లో కానీ, ఇదిగోండి ఈ డ్రమ్ములు చూడండి, మొత్తం ఇందులో నేను తయారు చేసి వేసాను. ఇదిగోండి ఇలా డ్రమ్ములో వేసుకున్నామంటే ఈ తడి ఉంటుంది కదండి. ఈ తడికి మనకి చక్కగా 2 నెలలకండి మంచి వర్మి కంపోస్ట్గా మారుద్దండి. ఇందులో ఎత్వాంశ కూడా పుడతాయి. మనకి చాలా ఈజీగా వర్మి కంపోస్ట్ తయారైపోద్ది. మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇది నేను ఈ ప్రాసెస్ ఇవన్నీ చేసి మీకు చూపించడం నాకు కుదరదండి. నేను ఉదయం ఇవన్నీ చేసుకుంటాను కదా, నేను మొత్తం మీకు చూపించలేకపోయాను అప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఉదయమే. ఇదిగోండి, ఇది మనం డైరెక్ట్గా మొక్కల్లోని ఒక గుప్పుడు వేసుకోవచ్చు. లేదు మనం మొక్కలు పాటింగ్ చేసుకునేటప్పుడు దానికి ఒక ఇంతంత మెన్యూర్ తీసుకొని మనం మొక్కల్లో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్నట్టయితే మనకి ఈజీగా వర్మి కంపోస్ట్ అయిపోద్దండి. మనం వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఇంకా నేను బయట కూడా 2 వరల్లో వేసి పెట్టానండి. అది కూడా మీకు చూపిస్తాను. రండి. ఇదిగోండి, ఇంకా చాలా మట్టుకు నేను ఇందులో ఈ వరల్లో వేసానండి. 2 వరలు నాకు ఇలాగా ఉన్నాయి. ఇందులో వేసానండి. మొత్తం ఆవు పేడ అంతా ఇందులో సేకరించి ఏ రోజు ఆ రోజు ఇందులో వేసానండి. వేసి ఇదిగోండి ఈ మొత్తం ఈ అరటి ఈ మొదలు పెట్టానండి. ఇవి కవర్ చేశాను చల్లగా ఉండడం కోసం, ఎండిపోకుండా ఉండడం కోసం. రోజు ఒక బకెట్ నీళ్ళు ఇందులో నేను వేస్తానండి. ఈ విధంగా కూడా మనకి మంచిగా వర్మి కంపోస్ట్ తయారైపోద్దండి. ఇదిగోండి చూడండి, ఇది చక్కగా ఇలా నానిందో చూడండి. ఇదిగోండి, చాలా ఈజీగా మనం వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు అండి. దీనికోసం మనం ఏం కష్టపడే అవసరం లేదు. బోల్ డబ్బుల కోసం మనం కొనుక్కొని అవసరం లేదు. దొరకనప్పుడు తప్పదండి. చూడండి ఎంత చక్కగా మంచిగా ఎలా అయిపోతుంది చూడండి. మన మొక్కల్లో ఇది డైరెక్ట్గా కూడా తీసుకొని వేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది వర్మి కంపోస్ట్ ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు ఈరోజు చూసారు కదండి. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.